హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమవు పో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు, తెలుసుకునే హక్కు సైతం జీవించే హక్కుతో సమానం. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు మిత్రుడు కేవీ కృష్ణయ్య హైదరాబాదు నుండి అమరావతికి తరలిన ఉద్యోగుల తరం చరిత్ర, ఆ తరంలో భాగస్వామిగా మీ కానమోకు అనుభవాలు సమిష్టిగా కలుపుకొని ఈ అంశాన్ని మిత్రుడు అందజేయగా కేవీ కృష్ణయ్య హైదరాబాదు నుండి అమరావతికి తరలిన ఉద్యోగుల తరం చరిత్ర. ఇక వినండి. హైదరాబాదు నుండి అమరావతి వరకు ఒక తరం జీవించిన చరిత్రలో ఉద్యోగుల అడగజాడలు. కాలం చాలా చిత్రమైనది, కొన్నిసార్లు కఠినంగా అనిపిస్తుంది, మరికొన్నిసార్లు జీవితాంతం మర్చిపోలేని జ్ఞాపకాలను మిగిల్చి వెళ్తుంది. కాలం ఎవరి కోసం ఆగదు, కానీ కొన్ని చారిత్రక క్షణాలను మాత్రం తన గర్భంలో శాశ్వతంగా భద్రపరుచుకుంటుంది. అలాంటి ఒక అపూర్వమైన ఘట్టమే హైదరాబాదు నుండి అమరావతికి ఆంధ్రప్రదేశ్ పరిపాలన సాగించిన చారిత్రక ప్రస్థానం. నేడు వెనక్కి తిరిగి చూసుకుంటే అది కేవలం ఒక పరిపాలనా నిర్ణయం కాదు, ఒక రాష్ట్ర పునర్నిర్మాణ గాథ. ఆ గాథలో మేము కేవలం ప్రేక్షకులు కాదు, ప్రత్యక్ష పాత్రదారులం, ఉద్యోగులం. రాజధాని కోల్పోయిన రాష్ట్రం, కొత్త ఆశల ఆరంభం. ఆనాడు 2014లో రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేశ్ తన రాజధానిని కోల్పోయింది. చట్టపరంగా హైదరాబాదును 10 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా కొనసాగించే అవకాశం ఉన్నప్పటికీ ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో 2016 దాదాపు అక్టోబర్ 2 గాంధీ జయంతి ఆనాడు తరలి రావటం, పాలనా యంత్రాంగం దశల వారీగా జూన్ నెలలోనే పాలనా యంత్రాంగం దశల వారీగా హైదరాబాద్ నుండి అమరావతికి తరలించడం ప్రారంభమైంది. ఆ నిర్ణయం వెనుక ఎన్నో రాజకీయ, పరిపాలన, రాజ్యాంగపరమైన అంశాలు ఉండొచ్చు. కానీ ఒక ప్రభుత్వ ఉద్యోగులుగా మాకు కనిపించింది ఒక్కటే: కొత్త రాష్ట్రానికి పరిపాలనను స్థాపించాల్సిన బాధ్యత, ప్రజల్లో ఆశ ఉంది, అదే సమయంలో సందిగ్ధత కూడా ఉంది. ఉద్యోగుల్లో బాధ్యత ఉంది, అదే సమయంలో అనిశ్చితి కూడా ఉంది. అయినప్పటికీ ఒక నమ్మకం మాత్రం అందరిలో బలంగా నిలిచింది: నవ్యాంధ్రను నిర్మించాలి, పరిపాలన ఎక్కడా ఆగకూడదు. ఆ క్రమమే వెలగపూడిలో ఏర్పాటు చేసిన తాత్కాలిక సచివాలయం అక్టోబర్ 2 నాటికి పూర్తి స్థాయిలో సిద్ధంగా లేదు. మేము మొదటిసారి అక్కడికి చేరుకున్నప్పుడు చుట్టూ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. కొన్ని చోట్ల మోకాళ్లలోతు బురద, తాత్కాలిక భవనాలు, పరిమిత సౌకర్యాలు, పరిపాలనకు అవసరమైన కనీస మౌలిక వసతులు కూడా పూర్తిగా అందుబాటులో లేవు. అయితే ఆ రోజు మా కళ్ళ ముందు కనిపించింది భవనాల కొరత కాదు, ఒక కొత్త రాష్ట్రం తన మొదటి అడుగులు వేస్తున్న దృశ్యం. మట్టి కనిపించింది, కానీ ఆ మట్టిలో మన భవిష్యత్తు కూడా కనిపించింది. ఉద్యోగుల జీవితాల్లో ఒక పెద్ద పరీక్షా సమయం అది. రాష్ట్ర విభజనతో ఏర్పడిన మానసిక వేదన ఇంకా పూర్తిగా తగ్గకముందే రాజధాని తరలింపు అనే మరో పెద్ద సవాలు ఎదురైంది. ఒక రాష్ట్రం రాజధానిని మార్చటం పరిపాలనా నిర్ణయం కావచ్చు, కానీ వేలాది కుటుంబాలకు అది జీవితాన్ని కొత్తగా నిర్మించుకోవాల్సిన పరిస్థితి. పిల్లల చదువులు, స్థానికత, భార్యాభర్తల ఉద్యోగాలు, వృద్ధ తల్లిదండ్రుల సంరక్షణ,
నివాసం, వైద్యం, రవాణా ప్రతి అంశం ఒక సవాలుగా మారింది. ఒకవైపు విధి నిర్వహణ బాధ్యత, మరోవైపు కుటుంబ బాధ్యత. ఈ రెండింటి మధ్య సమతుల్యత సాధించటం అంత సులభం కాదు. అయినప్పటికీ ప్రతి ఉద్యోగి తన వ్యక్తిగత కష్టాలను పక్కన పెట్టి రాష్ట్ర ప్రయోజనాన్ని ముందు ఉంచాడు. ఇదే ఆ తరం గొప్పతనం. ఉద్యోగ సంఘాల పాత్ర, బాధ్యతతో కూడిన పోరాటం ఎన్ని మనం గమనంలో పరిశీలిస్తే ఆ క్లిష్ట సమయంలో ఉద్యోగ సంఘాలపై మరింత బాధ్యత పడింది. ఉద్యోగుల ఆందోళనలను ప్రభుత్వానికి తెలియజేయటం, పరిష్కార మార్గాలను సూచించడం, నిరంతరం చర్చలు జరపటం ఆనాటి ఉద్యోగ సంఘాల ప్రధాన బాధ్యతగా మారింది. 30% హెచ్ఆర్ఏ, పిల్లల స్థానికత, నివాస సౌకర్యాలు, రవాణా, కుటుంబాల పునరావాసం ఇటువంటి అనేక అంశాలపై ప్రభుత్వంతో పలుమార్లు చర్చించటం జరిగింది. ఉద్యోగుల ఇబ్బందులను వాస్తవ పరిస్థితులతో వివరించటం జరిగింది. ప్రభుత్వం కూడా చాలా అంశాల్లో సానుకూలంగా స్పందించి నిర్ణయాలు తీసుకోవడంతో ఉద్యోగుల్లో క్రమంగా విశ్వాసం పెరిగింది. ఆ ప్రయాణం ఘర్షణలది కాదు, పరస్పర అవగాహనతో సమస్యలకు పరిష్కారం వెతికిన ఒక బాధ్యతాయుతమైన ప్రయాణం అది. చెట్ల కింద కూర్చొనైనా పనిచేస్తాం అనేటువంటి దీక్ష ఆనాటికి. మరి అప్పటికి హైదరాబాదు నగరంలో కొత్తగా ఏర్పాటవుతున్నటువంటి ఆ మెట్రో పిల్లర్లు, ఆ పిల్లర్లని దాటుకుంటూ మూసికి యువతలో ఉన్నటువంటి ఉద్యోగస్తులంతా కూడా అటు వనస్థలిపురం, మీర్పేట ఇలాంటి చోట్ల ఉండేటువంటి ఉద్యోగాలు ఆనాడు 9:30కి ఆఫీసుల కోసం బస్సులు ఎక్కితే ఆ ట్రాఫిక్, ఆ మెట్రో పిల్లర్ల మధ్య నుంచి ఇరుక్కొని ఆఫీసులకు వెళ్ళేటప్పటికి 11:30, 12 అయ్యేది. అలాగనే సాయంత్రాలు కూడా ఆఫీసులు వదిలిన తర్వాత 5:30కు 6 గంటలకి బయలుదేరితే ఇళ్ళు చేరేటప్పటికి రాత్రి 8 అయ్యేది. ఇలా దాదాపు అలాగనే తోటి సోదరులు తెలంగాణ విభజనలో ఆ ప్రాంతంలో ఒకే కార్యాలయంలో భాగస్తులుగా అటువైపు ఇటువైపు ఉన్నటువంటి ఉద్యోగస్తులు ఒకరి ముఖాలు ఒకరు ఆ విభజన అనంతరం ఒక రకమైనటువంటి ఉద్విగ్నతతో ఇంకా వెళ్ళలేదేమిటి వీళ్ళు అనే ధోరణిలో వాళ్ళ చూపులు అవన్నీ భరిస్తూ, అలాగనే చెప్పుకున్నట్లు ఆ ట్రాఫిక్ సమస్యలు వీటన్నిటిని అనునిత్యం అనుభవించటం కన్నా త్వరగా వెళ్ళిపోవటం మన రాజధాని అమరావతి ప్రాంతానికి అనేటువంటి ఒక రకమైనటువంటి ఆదుర్ద, ఆతృత ఇవన్నీ మేళవించినటువంటి అనుభవాలతో 2016 అక్టోబర్ 2న వెలగపూడి సచివాలయానికి అన్నీ సర్దుకొని బయలుదేరి చేరటం జరిగింది. ఆ రోజుల్లో ఆ క్రమంలోనే మీడియా మిత్రులు తరచూ ఒక ప్రశ్న అడిగేవారు, అసలు అమరావతికి వస్తారా రారా అని. 14లో విభజన తర్వాత ఆ 2 ఏళ్ల కాలం హైదరాబాదులోనే కార్యాలయాలని భాగస్వామ్యంతో పంచుకొని ఆ క్రమంలో పనిచేస్తున్న క్రమంలో మీడియా మిత్రులు తరచూ అలాంటి ప్రశ్నలు వేసిన సందర్భంలో ఆ ప్రశ్నలో కొంత సందేహం ఉండేది మీడియా మిత్రులకి, కొందరికి కొంత వ్యంగ్యం కూడా ఉండేది. ఎందుకంటే అమరావతిలో అప్పటికి పూర్తి స్థాయి సదుపాయాలు లేవు. అప్పుడు ఒక సందర్భంలో మిత్రులు ఉద్వేగంగా చెప్పిన మాట ఇప్పటికీ గుర్తుంటుంది. చెట్ల కింద కూర్చొనైనా పనిచేస్తాం, మా సీమాంధ్రుల ఆత్మగౌరవాన్ని మాత్రం వదులుకోం, ఖచ్చితంగా హైదరాబాదు నుండి అమరావతికి వస్తాం అనే ఆ మాట కేవలం ఒక ఉద్యోగుల భావోద్వేగం కాదు, వేలాది మంది ప్రభుత్వ ఉద్యోగుల మనస్సులోని సంకల్పం అది. పరిస్థితులు ఎలా ఉన్నా రాష్ట్ర పరిపాలనను నిలబెట్టాలనే నిబద్ధత. తర్వాత చాలా సంవత్సరాల పాటు మీడియా మిత్రులు ఆ మాటను గుర్తు చేస్తూ సరదాగా అడిగేవారు. కానీ ఈరోజు వెనక్కి తిరిగి చూసుకుంటే ఆ మాట ఒక చారిత్రక సందర్భంలో పలికిన బాధ్యతాయుతమైన
ఉద్యోగుల ప్రతిజ్ఞగా కనిపిస్తుంది. హైదరాబాదు నుండి అమరావతికి ఒక రాష్ట్రం ప్రయాణించిన రోజులు అవి గుర్తు చేసుకుంటే ఎట్టకేలకు 2016 అక్టోబర్లో సచివాలయానికి సంబంధించిన శాఖలన్నీ కూడా వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో అడుగుపెట్టాయి. సరిగ్గా ఆ రోజుల్లో మేమందరం పనిచేస్తున్న శాఖలు కూడా అన్నీ దాదాపు అమరావతికి చేరుకున్నాయి. హైదరాబాదు నుండి బయలుదేరిన ఆ ప్రత్యేక బస్సులు కేవలం ఉద్యోగులను మాత్రమే తీసుకురాలేదు, ఒక రాష్ట్ర భవిష్యత్తును మోసుకొచ్చాయి, ఒక ప్రజల ఆకాంక్షలను మోసుకొచ్చాయి, ఒక కొత్త ఉదయంపై విశ్వాసాన్ని మోసుకొచ్చాయి. ఆ బస్సుల చక్రాలు కేవలం రహదారుల మీద తిరగలేదు, చరిత్ర పుటల మీద తిరిగాయి. ఆ రోజు మేము ఉద్యోగస్తులుగా ఒక నగరం నుండి మరో నగరానికి రాలేదు, ఒక కొత్త రాష్ట్ర పరిపాలనకు తొలి అధ్యాయాన్ని ప్రారంభించటానికి ఉద్యోగ సైనికుల్లాగా వచ్చాం. చరిత్రలో ఒక అరుదైన అధ్యాయం అది. ఆ క్రమంలోనే మనం గతంలోకి ఒకసారి మన పూర్వీకులు చెప్పిన వాటిని తరచి చూసుకుంటే 1953లో మద్రాసు నుండి కర్నూలుకు, అలాగనే 1956లో కర్నూలు నుండి హైదరాబాదుకు, అలా 2016 అక్టోబర్లో హైదరాబాదు నుండి అమరావతికి తెలుగు ప్రజలు పరిపాలనా చరిత్రలో రాజధానుల మార్పు ఒక అసాధారణ అధ్యాయాలు. ఆ అధ్యాయాల్లోని చివరి ఘట్టానికి ప్రత్యక్ష సాక్షులుగా నేటి ఉద్యోగులు తరం నిలిచినందుకు ఈ తరానికి దక్కిన అదృష్టంగా భావించవచ్చు. నిన్నటి చరిత్రను పుస్తకాల్లో చదివాం, ఈ చరిత్రలో మాత్రం ఉద్యోగులుగా ప్రత్యక్షంగా దానిలో పాత్రధారులుగా జీవించటం మరచిపోలేని ఒక అనుభూతే. అందుకే ఈ అనుభవం ఒక ఉద్యోగి జ్ఞాపకం కాదు, సమిష్టి ఉద్యోగుల జ్ఞాపకాలు, ఒక రాష్ట్రానికి సంబంధించిన ప్రయాణపు చరిత్ర. ఈరోజు వెనక్కి తిరిగి చూస్తే ఆ రోజు ఆనాడు వివిధ దినపత్రికల్లో వచ్చిన ఫోటోలు అవన్నీ తలుచుకుంటుంటే, ఆ ఫోటోలు చూస్తూ ఉంటే, ఆ బస్సులు, ఆ వార్తలు, ఆ ఇంటర్వ్యూలు, ఆనాటి సహచరులు కొందరు ఇక్కడికి వచ్చిన తర్వాత క్రమంగా 2018 నుంచి రిటైర్ అవుతూ నిన్నటిదాకా అంటే 2026 వరకు, నిన్న అయితే జూన్ 30 నాటికి సెక్రటేరియట్లోనే 16 మంది ఉద్యోగులు రిటైర్ కావటం దాదాపు చాలా ఎక్కువ సంఖ్య అనే అనిపిస్తుంది. మరి ఆనాటి ఆందోళనలన్నీ కళ్ళ ముందు సినిమా రీళ్లలా కదులుతున్నాయి తలుచుకుంటే. ఈరోజు వెనక్కి తిరిగి చూస్తే జ్ఞాపకాల దొంతర్లు దొర్లుతూ వస్తున్నాయి. కేవలం చరిత్రను చూడలేదు, ఓ చారిత్రక ప్రయాణంలో ఆనాటి ఉద్యోగులు సాక్షులుగా నిలిచారు. రిటైర్ అయిన వారు ఆ జ్ఞాపకాలను కూడా తలుచుకుంటుంటే వారితో పాటు మాకు సంతృప్తిగా ఉంటుంది. ఈరోజు ఆ పాత ఫోటోలు కేవలం జ్ఞాపకాలు కావు, అవి ఒక తరం ఆవేదనకు, పోరాటానికి, బాధ్యతకు, రాష్ట్రం పట్ల ఉన్న నిబద్ధతకు నిలువెత్తు సాక్ష్యాలు. అది అనిశ్చితి నుండి ఆత్మవిశ్వాసానికి, సందిగ్ధత నుండి సంకల్పానికి, ఒక రాష్ట్ర పునర్నిర్మాణ యజ్ఞానికి సాగిన చారిత్రక ప్రయాణంలో చరిత్ర మాలాంటి ఉద్యోగులకు, వారికి కూడా కొన్ని పేజీలను కేటాయించటం, చరిత్రకు సాక్షులుగా ఈ ఉద్యోగ తరాలను కూడా నిలిపింది. మా అడుగులను స్పష్టంగా చరిత్రలో ముద్రించింది. అదే కదా జీవితం అంటే, జ్ఞాపకాల సమాహారమే. మరి గుర్తు చేసుకుంటే ఒకంత పులకింత ఆ అనుభవాలు. హైదరాబాదు నుండి అమరావతికి తరలిన ఉద్యోగుల తరం చరిత్ర కేవీ కృష్ణయ్య మిత్రుడిగా అందజేసిన ఆ తరంలో భాగస్వామిగా నేడు రిటైర్ అయి 8 సంవత్సరాలు పూర్తి చేసుకున్న మీ కానమూకు వాటిని, ఆ జ్ఞాపకాలని సమిష్టిగా గుర్తు చేసుకున్నటువంటి ఈ క్షణంలో మిత్రుడికి కృతజ్ఞతలతో ఈ అంశాన్ని
మన కానమూకు కథ వచ్చిన శ్రోతలకు, హైదరాబాదు నుండి అమరావతికి తరలిన ఉద్యోగుల తరం చరిత్ర అనేటువంటి అంశాన్ని మన కానమూకు కథ వచ్చిన శ్రోతలకు అవగాహన నిమిత్తం వినిపించాను. విన్నారుగా? ధన్యవాదాలు.